యేసురాజు గారు, మోహన దీప్తి గారండి. వీరు కూడా పెళ్ళయ్యి చాలా ఏళ్ళు అయిపోయింది, పిల్లలు పుట్టట్లేదు. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు. అక్కడే హైదరాబాద్ వాళ్ళది, హైదరాబాద్లోనే చాలా హాస్పిటల్ చూపించారు. వాళ్ళు థైరాయిడ్ ఉందన్నారు, థైరాయిడ్ బిల్లలు ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ రావట్లేదు ఏంటి అని చెప్పి అనుకుని వాళ్ళు అనుకుంటూ ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ వెంటనే పోయింది, నిలబడలా. ప్రెగ్నెన్సీ నిలబడలేదు, అది కూడా ఎక్టోపిక్ వచ్చి పడింది. దాంతో అక్కడ డాక్టర్లు ట్యూబ్ తీసేయాలమ్మా అన్నారు, ట్యూబ్ తీసేశారు. ఇక తర్వాత డాక్టర్లు ఉన్నది ఒకటి ట్యూబ్ కదా, నీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం లేదు, వచ్చిన ఎక్టోపిక్ అయిపోద్ది, ఆ ట్యూబ్ కూడా పోద్దని చెప్పి భయపెట్టి ఐవీఎఫ్ చేయించారు. సో ఐవీఎఫ్ చేస్తే వచ్చింది, కానీ వెంటనే 1 వీక్లోనే పోయింది. అది కూడా ప్రెగ్నెన్సీ నిలబడాల. సో 2 సార్లు పోయింది ప్రెగ్నెన్సీ, రావడం పోవడం వెంటనే పోయాయి. మరి ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి మీరు ఇలాగ ఆలోచిస్తూ మన వీడియో చూసి యూట్యూబ్లో ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే మేము చెప్పాం, ఎక్టోపిక్ రాకోకుండా ఆపుకోవచ్చమ్మా, అది క్రిముల వల్ల జరుగుద్ది. అలాగే ప్రెగ్నెన్సీలు నిలుపుకోవచ్చమ్మా, అది క్రిముల వల్ల జరుగుతుంది. కాబట్టి క్రిములను తొలగించుకుంటే అటు ప్రెగ్నెన్సీ రప్పించుకోవచ్చు, వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవచ్చు, వచ్చిన దాన్ని ట్యూబుల్లో రాకుండా ఆపుకోవచ్చు, గర్భసంచులు వచ్చేటట్టు చేయొచ్చు. ఈ 3 పాయింట్స్ చెప్పి భర్తకి భార్యకి టెస్టులు చేసాం. చేసి క్రిములకు సంబంధించింది ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పలా, ఇద్దరికి ఒకేసారి మందులు పెట్టాం. అవి వాడిన తర్వాత మళ్ళీ మా దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 సంవత్సరాల్లో మీకు ఎన్ని జరిగింది ఎప్పుడో, కానీ మళ్ళీ మేము రప్పించగలిగాం ప్రెగ్నెన్సీ. చాలా గ్యాప్ వచ్చేసింది, అసలు ఈ మధ్య ప్రెగ్నెన్సీలు కూడా లేవు మీకు, అసలు రాలా. చాలా కాలం పాటు ప్రెగ్నెన్సీలు లేవు, ఇవన్నీ పెళ్ళైన కొత్తలో జరిగినాయి. ఈ తర్వాత రావట్లా. అది కూడా చెప్పాను నేను, క్రిములు ఉంటే ఫస్ట్లో రానివ్వకోకుండా ట్యూబుల్లో కూర్చొని అడ్డం పడతాయి, ఎక్టోపిక్ అయింది, ట్యూబ్ తీసేశారు. అది చూడక ఆ క్రిములను తొలగించుకోకుండా ట్యూబ్ తీసి పారేశారు, అంతే. నెక్స్ట్ ట్యూబ్లో కూడా ట్యూబ్ను మూసేస్తుంది. రెండోది మళ్ళీ ఎక్టోపిక్ చేసే అవకాశం ఉంది, అది చూడకోకుండా మళ్ళీ ఐవీఎఫ్ చేసేసారు, ట్యూబ్ ఒకటే ఉందని. ఐవీఎఫ్ చేస్తే ఆ క్రిములు వెళ్ళి బిడ్డను పొడిచేస్తాయి, క్రిమి అక్కడే ఉంది కాబట్టి బిడ్డ నిలబడదు. ఇప్పుడు ఏమైంది, క్రిములు పెరిగిపోతాయి, తర్వాత అపార్ట్మెంట్లు, విల్లాలు, కాలనీలు కట్టుకుంటాయి. తద్వారా అసలు ప్రెగ్నెన్సీ రాని పరిస్థితి వచ్చేస్తుంది. ఇక ఎంత కొట్టుకున్నా ప్రెగ్నెన్సీ రాదు, ఐవీఎఫ్కి వెళ్ళినా రాదు, ఆపరేషన్కి వెళ్ళినా రాదు, న్యాచురల్గా ట్రై చేసినా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలి, క్రిములనే తొలగించాలి అని చెప్పాను. క్రిములు తొలగిస్తే ట్యూబ్ లోపల ఉన్న క్రిములు పోతుంది కాబట్టి నీకు ట్యూబుల్లో అడ్డం పడదు, అంటే ఎక్టోపిక్ రాదు. గర్భసంచిలో వచ్చిన బిడ్డని ఒకవేళ క్రిము ఉంటే పొడిచేస్తుంది కాబట్టి క్రిములు తొలగించాం కాబట్టి బిడ్డను పొడవలేదు, నిలబడుతుంది అని చెప్పాను. ఐవీఎఫ్ అక్కర్లేదు, ఆపరేషన్ చేయక్కర్లేదు అని చెప్పాను. అదే నిజమైంది కమ్మా. అప్పుడు చక్కగా మందులు వాడుకున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది. బీటా హెచ్సిజీ వెంటనే మాకు హ్యాపీగా ఫోన్ చేశారు. టెలికాలర్లో ఫోన్ చేస్తే హైదరాబాద్ రావక్కర్లేదు అమ్మా, ముందు మీరు బీటా హెచ్సిజీ ఆ స్కానింగ్ చేయించి మాకు పెట్టమన్నాం. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ వస్తే బీటా హెచ్సిజీ ఎంత వచ్చింది, 5 దాటితే చాలన్నాం. 9240 వచ్చింది. నీకు ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు ఎంత వచ్చింది, 524 వచ్చింది. 524 వచ్చింది. న్యాచురల్గా నేను మందులు ఇస్తే ఎంత వచ్చింది, 9240 వచ్చింది. 3 లక్షలు ఖర్చు పెడితే 500 వచ్చింది నీకు, ఇది 9000 వచ్చింది న్యాచురల్గా. అది లోపల ఉన్న శత్రువుని తొలగిస్తే అలా ఉంటుంది. శత్రువుని తొలగించకుండా మసిపూసి మారేడికాయ చేయడానికి ట్రై చేస్తే శత్రువు డ్యామేజ్ చేస్తూనే ఉంటాడు. మన ప్రయత్నాలన్నీ అయిపోతాయి. 100 ఎఫర్ట్స్ పెడితే 10 కనపడుతుంది, అంతే. 90 నాశనం చేస్తుంది. అదే శత్రువుని తొలగించామనుకో, మనం 100 ఎఫర్ట్స్ 100 కనపడతాయి అక్కడ. సో ఇది స్కానింగ్ కూడా చేయమన్నా. ఒకవేళ ఎక్టోపిక్ వచ్చింది కాబట్టి నీకు ప్రీవియస్గా అలాగేమైనా వచ్చిందేమో అని భయపడుతున్నావు కాబట్టి దగ్గరలో స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోమ్మా అంటే అక్కడే స్కాన్ తీయించారు. వాళ్ళు ఏమిచ్చారు, ఎర్లీ సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ, యావరేజ్ జెస్టేషనల్ ఏజ్ 5 weeks 2 days, 5 వారాల 2 రోజులు. గర్భసంచిలో వచ్చిందమ్మా, ఇదిగో పిక్చర్ కూడా ఇచ్చారు, గర్భసంచిలో వచ్చిందమ్మా, ట్యూబుల్లో కాదు అని ఇచ్చేసారు. కాబట్టి మనం ఎక్టోపిక్ని రాకుండా ఆపాం, రెండోది గర్భసంచిలో వచ్చేటట్టు చేసాం, ఇక 3వ స్టెప్ ప్రెగ్నెన్సీ నిలిపేటట్టు చేయాలి. అందుకే మిమ్మల్ని రమ్మన్నా నేను, అంటే భార్యను రమ్మని లేదు, ఆల్రెడీ ఇదే మీకు ఆల్రెడీ స్కాన్లు బ్లడ్ టెస్టులు చేయించింది, మీరు రాకుండా ఉండడానికి అక్కడే చేయించుకోమంది, లేదా ఇక్కడికే వస్తే నేనే చేసుకునేవాడిని. సరే ఏదేమైనా మీకు అక్కడ కంగారు వచ్చింది, అక్కడ డాక్టర్లు అందరూ భయపెట్టేస్తున్నారు. మరి ఇంతకుముందు ఐవీఎఫ్కి వెళ్ళినా ఇలాగే భయపెట్టారు. వచ్చిన ప్రెగ్నెన్సీ వారం రోజుల్లోనే నాకు పోయింది కాబట్టి సరే తెప్పించిన డాక్టర్ ఈయనే కాబట్టి ఆయన దగ్గరే నిలుపుకోవడానికి మందులు వాడదాం అని మన గురించి తెలుసు కాబట్టి వచ్చారు. సో నేను మామూలుగా ఏమంటామంటే భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం, ఈ రిపోర్ట్లు తీసుకొచ్చి భర్తను వచ్చి మందులు తీసుకెళ్ళమంటాం. అది ప్రెగ్నెన్సీ నిలబడడానికి. అది ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్లు అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి
ఈ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డను కూడా కాపాడాలి కాబట్టి ఫస్ట్ 3 months అబార్షన్ అవ్వకుండా ఇస్తాం. 4th 5th month అవకరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి 4th 5th month అవకరాలు రాకుండా ఇస్తాం. అక్కడున్న డాక్టర్లకి ఈ క్రిముల గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి మన దగ్గరికే వచ్చి తీసుకెళ్ళమంటాం. భర్త వచ్చైనా తీసుకెళ్ళిపోండి అని చెప్తాం అనమాట. అది అంటే 5 నెలలు మన దగ్గర వాడాలి అనేది మనం చెప్తూ ఉంటాం. సో అదేవిధంగా మీరు వచ్చారు, ఇక నెక్స్ట్ టైము పీటల్ పార్ట్, హార్ట్ బీటు వస్తాయి. ఇంకో 2 వారాల్లో అవి వచ్చేస్తాయి. ఇంకొక 3 వారాల తర్వాత మళ్ళీ మీరు స్కాన్ తీయించుకుని మాకు పంపించండి, మీ హస్బెండ్ పంపించండి, మీరు రాకపోయినా పర్లేదు. అది ఏం స్కాన్ తీయించాలి, ఏం చేయాలనేది ఇక్కడ మేము ఇక్కడ రాసామమ్మా. ఇంకో స్కానింగ్, ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకుని రమ్మన్నాం. ఇవన్నీ చేయించుకుని వస్తే లోపల మీకు ఇది ఆల్రెడీ షుగర్ అవి లేవు కాబట్టి థైరాయిడ్ ఒకటే మీకు. ఇలా మళ్ళీ థైరాయిడ్ ఒకసారి చేయించుకోవాలి. అలాగే షుగర్ సంబంధించింది ఒక టెస్ట్ చేయించుకోవాలి. అవి ఉన్నాయా లేదా అని తెలిసే టెస్ట్ ఒకటి ఉంటుంది. ఇవి చేయించుకుని ప్లస్ ఈ స్కానింగ్ తీయించుకుని ఆ రిపోర్ట్స్ ఆయనకి ఇచ్చి పంపిస్తే నెక్స్ట్ నేను మందులు ఇచ్చి పంపిస్తాను. సో మీకు అబార్షన్లు అయినాయి, ఎక్టోపిక్లు వచ్చినాయి, తర్వాత అసలు ప్రెగ్నెన్సీ కూడా రాకోకుండా ఆగిపోయినాయి, ఐవీఎఫ్ చేసినా కూడా ఫెయిల్ అయిపోయినాయి. కానీ మళ్ళీ మనం మందులతో ప్రెగ్నెన్సీ రప్పించాం. అది కూడా ఎక్టోపిక్ అవ్వకోకుండా గర్భసంచిలో వచ్చేటట్టు చేసాం. సరే, మీకు ఎట్లాగైనా 5 నెలలు అయితే మీకు ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. 5 నెలల తర్వాత పూర్తి వీడియో తీసుకుంటాను. ప్రజెంట్ ముందు మందులు ఇచ్చి లైన్ చేద్దాం. కాకపోతే ఇప్పుడు 2 లాభాలు జరిగినాయి. ఒకటి ఐవీఎఫ్ లేకుండా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించా, ఒక స్టెప్. రెండోది ఎక్టోపిక్ రాకోకుండా చేయగలిగా, 2వ స్టెప్. అంటే నేను చెప్పినట్లు 2 సార్లు కరెక్ట్గా అయింది. 3వది అవ్వాలి అంతే. అంటే అది అవుద్ది. కాకపోతే మీకు నమ్మకం కలగాలంటే గడవాలి. 2 నెలలు 3 నెలలు గడిస్తే మీకు పూర్తిగా నమ్మకం వస్తుంది. అది సో ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మేము చెప్తున్నాం. అబార్షన్ అయిన వాళ్ళకి కూడా ఇవాళ కూడా ఇంకొక ఆయన వీడియో వచ్చింది. ఆయన కూడా అట్లాగే 3 అబార్షన్లు 4 అబార్షన్లు అయిపోయినాయి. అన్నీ 2nd month 3rd month హార్ట్ బీట్ కూడా వచ్చాయి కాదు. అలాంటిది ఇప్పుడు 6th monthకి తీసుకురాగలిగాం. సేమ్ క్రిములకు తొలగించి, ఆయనకున్న క్రిముల్ని వాళ్ళ ఆవిడకున్న క్రిముల్ని మందులతో తొలగించి వాళ్ళకి మందులతో 2 monthsలో తెప్పించా ప్రెగ్నెన్సీ. మీకు కాస్త 4 నెలలు 5 నెలలు పట్టింది, కానీ 2 monthsలోనే వచ్చింది. కొంతమంది క్రిములు తొందరగా తొలిగితే తొందరగా వస్తుంది. హార్మోన్లో కూడా ప్రాబ్లం ఉంటే హార్మోన్లకు మందులు వాడాక కానీ రాదు. మీకు క్రిములు హార్మోన్లు 2 వాడాక వచ్చిందిగా, ఐవీఎఫ్ లేకుండా. బయట ఐవీఎఫ్ కదా అది. సో ఇదమ్మా, ఆల్ ది బెస్ట్. భగవంతుడు మీకు ఒక వీడియో చూపించి మళ్ళా ఆ ఐవీఎఫ్ల పేరుతో, ఆపరేషన్ల పేరుతో నరకయాతలు లేకోకుండా ప్రెగ్నెన్సీ తెప్పించాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆ వీడియో ద్వారా ఇక్కడికి రప్పించాడు. ఒక వీడియోని మీరు చూశారు, లాభం పొందారు. అలాగే మీ వీడియో ద్వారా ఇంకొక 3-4 లాభం చేయడానికి భగవంతుడు మరి ఆయన ఉపయోగించుకుంటాడు. అంటే ఏంటంటే మనకు లాభం చేశాడు భగవంతుడు, మళ్ళీ 2-3 లాభం చేయడానికి భగవంతుడికి మనం ఉపయోగపడే అదృష్టం కలిగింది. ఆయన ఇచ్చాడు మనకు అదృష్టం. అలా భావించినట్లయితే అంతా బాగానే ఉంటుంది. ఏ భగవంతుడైతే మీ వెనకాల ఉన్నాడో ఆ భగవంతుడే నీ బిడ్డ వెనకాల కూడా ఉండి రక్షణగా ఉండి నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేటట్టు చేస్తాడు. నువ్వేమీ కంగారు పడుకోకుండా చక్కగా భగవంతుడు నమ్మి గట్టిగా నిలబడు, అన్నీ ఆయనే చేస్తాడు. అంతా సజావుగా చూస్తాడు. ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ.